దశావతారం కోసం కమల్ హాసన్ 10 గెటప్పులేశాడు. ఔరా అనిపించాడు. ఇలా గెటప్పులు మార్చిన హీరోలు చాలా మంది కనిపిస్తారు. అయితే ఒక సినిమాకు 47 గెటప్పులేయడం ఎక్కడైనా చూసారా, విన్నారా? తమిళ హీరో కార్తీక్ కాశ్మోరా సినిమా కోసం అదే చేశాడట. ఈ సినిమాలో అతను 47 గెటప్పుల్లో కనిపిస్తాడట. గెటప్ అంటే జస్ట్ డ్రెస్ మార్చేయడం కాదు, లుక్ కూడా వేరేగా ఉంటుందట. ఈ సినిమాలో ఇన్ని గెటప్లు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందో, ఆ స్క్రిప్ట్ అంతగా ఏం డిమాండ్ చేసిందో చెప్పలేదు. కానీ తాను ఈ సినిమా కోసం 47 గెటప్లేసిన విషయం మాత్రం వాస్తవం అని చెప్పాడు కార్తీక్. తన కెరీర్ లో ఏ సినిమాకు లేనంతగా ఈ సినిమాకు కష్టపడాల్సి వచ్చిందని, నెలల తరబడి కష్టపడి అలిసిపోయానని చెప్పిన కార్తీక్ ఆ కష్టానికి సరైన ఫలితమే దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. సినిమాకు అవసరం కాబట్టే ఇంత కష్టపడ్డానన్నాడు. ఈ మధ్య రిలీజ్ అయిన కాశ్మోరా ఫస్ట్ లుక్ అటు తమిళంలో ఇటు తెలుగులో చర్చనీయాంశంగా మారింది. ఈ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్నట్లు కూడా మన జనాలకు తెలియదు. కానీ కార్తీక్ ఫస్ట్ లుక్ చూశాక మాత్రం ఆశ్చర్యపోతూ ఈ సినిమా గురించి చర్చించుకున్నారు. కపాల మాంత్రికుడి తరహాలో ఉన్న కార్తీక్ గెటప్ సినిమా మీద ఆసక్తి రేకెత్తించింది. పీవీపీ సినిమా 60 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం. అక్టోబర్ నెలాఖరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.